హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. బాగున్నారా అండి? ఈరోజు వచ్చేసి నేను చేపల కూర చేస్తున్నానండి. చూడండి, బాగా నీట్గా కడిగి పెట్టాను. ఓకే అండి, నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం పెరిగేసి క్లీన్ చేద్దామండి. నేను కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పు అయితే కొంచెం మనకి క్లీన్ బాగా అవుతుంది. ఇందులోనే మనం కొంచెం పసుపు కూడా వేద్దాము. ఇందులోనే కొంచెం పెరుగు, ఎక్కువ కాదండి, 1 స్పూన్ వేస్తున్నాను. చేప అనేది క్లీన్ చేసి తర్వాత నేను చూపిస్తానండి మనం ఇందులో ఏమేమి యూజ్ చేస్తామో మసాలాలు. ఓకే అండి, ఎందుకంటే అది క్లీన్ చేసేదానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను అవన్నీ పెట్టలేదు. జస్ట్ ఇది మాత్రమే పెడుతున్నాను, ఎందుకంటే ఇదైతే తక్కువ టైం అన్నమాట, అందుకని. ఓకే అండి, చూడండి నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి వీటిను సైడ్ పెట్టేస్తాం. సైడ్ పెట్టేసి ఇంకా మనకి ఏం చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, ఒక మామిడికాయ తీసుకున్నాను, ఇది మాత్రం బాగా పులుపు ఉందండి. ఒక కట్ట వచ్చేసి కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం కరివేపాకు ఇలా తుంచి పెట్టాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వచ్చి ఒక 10 తీసుకున్నానండి. ఆనియన్స్ వచ్చి 2 పెద్దవి తీసుకున్నా, ఒకటి వచ్చేసి హాఫ్ తీసుకున్నాను. ఓకే, ఇదండి మనకి. ఓకే, చేసే ప్రాసెస్ చూపిస్తానండి నేను. అల్లం పేస్టు, ఓకే, తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం కారం అండి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేస్తాం, ఎక్కువ వేయలేదండి, కొంచెం. ఓకే, కొంచెం వేస్తాము. ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసేసి ఇక్కడ మనం ఏమి వేసామండి, అల్లం పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఓకే అండి, ఇప్పుడు మనం ఫిష్కి అంతా పట్టించేస్తాము. తర్వాత ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకుందామండి. ఓకే ఓకే అండి, అన్నీ కట్ చేసేసాను. చూడండి, మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేశాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టాను. పచ్చిమిర్చి వచ్చేసి ఇట్లా నిలువుగా కట్ చేశాను. కొత్తిమీర, తర్వాత వచ్చి చేపలకు మసాలా పట్టించి పెట్టాను. చింతపండు గుజ్జు తీసాను. ఓకే అండి, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. కడాయి పెట్టాను, ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ హీటెక్కింది. ఇప్పుడు మనం వచ్చేసి ఆయిల్ వచ్చి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసానండి, ఎక్కువ ఏం కాదు, సరిపోద్ది.
ఆయిల్ వచ్చి ఇందులోకి తీసుకున్నాం కొంచెం. బాగానే కాగిందండి, ఇంకా కొంచెం కాగాలి. ఓకే, ఓకే అండి, ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు మనము ఫిష్ ముక్కల మీద వేస్తాము. ఇలా వేసామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఆయిల్ వేసేటప్పుడు జాగ్రత్త. ఓకే అండి, ఎంత మంచి ఫ్లేవర్ ఉందో తెలుసా అండి. వావ్, ఆ స్మెల్ వస్తుంటేనే అల్లం పేస్ట్ అంతా వేసాం కదండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలా మనం ఆయిల్ ఇలా మిక్స్ చేసామంటే కింద పక్కన కూడా బాగా కలుసుకుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేస్తాం అండి. ఫస్ట్ మనం కొంచెం మెంతిపిండి వేసుకుందాం. ఓకే, మెంతిపిండి ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆనియన్స్ వేస్తాం. అలాగే పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నానండి. ఇలా మధ్యలో కట్ చేసి వేసాను. మీరు కారం తినేదాన్ని బట్టి చూసుకోండి. ఓకే, ఇందులోనే కొంచెం కరివేపాకు. ఓకే అండి, ఇందులోనే మనం సాల్ట్ కూడా కొంచెం వేస్తాం. ఓకే అండి, చూడండి ఆఫ్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం చేపల్లో వేసాం కదా, కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం. ఇందు మామూలు కూరలకైతే నేను చెక్ చేయండి. ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. తక్కువ ఎక్కువలు అనేది కంపల్సరీ జరుగుతుంది దీంట్లో. దీనికి కొంచెం ఉప్పు కారం కొంచెం బాగా ఉండాలండి, బలంగా, అందుకనే చెప్తున్నాను. మీరు చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, ఉప్పు కారాలు చూసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే మనం పసుపు కూడా వేసేస్తాం. ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి పసుపు. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది మంచిగా ఫ్రై అయ్యే లోపల ఒక మంచి కాఫీ పెట్టుకుందామండి. ఓకే, పాలు పెట్టాను కాఫీ చేసుకోవడానికి. ఇవైతే మగ్గుతూ ఉన్నాయి. ఆనియన్స్ మంచిగా మగ్గాలండి. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. మనం ఇందులో మసాలాలు అంటూ ఏం పెద్దగా యూజ్ చేసేది ఏం లేదండి. ఓన్లీ మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఉంటుందండి. ధనియాల పొడి అలాంటివి ఏమి ఉండవు.
కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది మామిడికాయ కాంబినేషన్తో. అంటే చాలామందికి తెలుసు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే. మనకు ఆల్మోస్ట్ 70% ఆనియన్స్ మగ్గాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాము. చూడండి, 1 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ వేసాం కదండి, కాబట్టి ఓకే అండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేద్దాము. మామిడికాయ ముక్కలు కూడా బాగా మగ్గితే తర్వాత మనం చూస్తాం ఏం చేయాలో. ఇప్పుడు కాసేపు క్యాప్ పెట్టి వదిలేద్దామండి. ఓకే అండి, కారం వేస్తాం. ఇప్పుడు కారం కొంచెం పెడతాదండి, చాలు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదండి, కాబట్టి సరిపోద్ది. ఇవంతా బాగా మగ్గాలండి, మామిడికాయ ముక్కలు, కారము అంతా. ఓకే అండి, కాసేపు క్యాప్ పెట్టి వదిలేద్దాము. ఓకే అండి, చూద్దాము. ఆల్మోస్ట్ మగ్గిందండి. ఇప్పుడు మనం వచ్చేసి చింతపండు రసం వేద్దామండి. నేను చింతపండు నీట్గా పిసికేసి రసం తీసి పక్కన పెట్టానండి. ఓకే, మనం వాటర్ చూసి వేసుకోవాలండి. మనకు ఇంకా పడతాయి అనుకుంటే వేద్దాం, పర్వాలేదు. ఇంకా కొంచెం వేద్దామండి వాటరు. కొంచెం వేద్దామండి, ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది. ఇప్పుడు మనకి ఈ వాటర్ అనేది వేసిన తర్వాత మిక్స్ చేసుకొని కాసేపు అలా వదిలేద్దాము. బాగా తేలాలి కదండి, తేలిన తర్వాత మనం ఫిష్ వేస్తాం. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేస్తామండి సాల్ట్ అనేది, సాల్ట్ కానీ కారం కానీ. మనకు కొంచెం సాల్ట్ పడుతుందండి, కారం పులుపు సరిపోయింది, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అండి, ఎక్కువ ఏం కాదు. బాగా తేలుతుందండి, ఇంకా కొంచెంసేపు అట్లా వదిలేస్తే సరిపోద్ది. మన చేపల పులుసు రెడీ. టేస్టీ చేపల పులుసు అండి. నిజంగా చెప్పాలి అంటే ఇది తేలుతూ ఉంటే ఎంత మంచి స్మెల్ ఉందంటే అంత మంచి స్మెల్ ఉందండి, చాలా బాగుంది. చేపలు వేసేస్తామండి. ఓకే, మనం ఫస్ట్ వేసేటప్పుడే కరెక్ట్ ప్లేస్లో కూర్చోబెట్టేస్తే అన్నీ మళ్ళీ మనం కలపాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చేప వేసిన తర్వాత మనము గంట పెట్టామంటే ఇరిగిపోతుంది అనే భయం ఒకటి, అని చూస్తాము. మనం ఆయిల్ వేడి చేసి వేసాం కదండి, కాబట్టి
చేప ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే లెక్క. కొంచెం ఉడకనిస్తాము. ఓకే అండి. ఓకే అండి, మళ్ళీ పెట్టేస్తాం అలాగే. ఇంకా ఒక 10 నిమిషాలు అలాగే వదిలేద్దామండి సన్న మంట మీద. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేసేస్తాం. ఈ మాత్రం తిక్కుగా ఉంటే చాలండి, మరీ ఎక్కువ అక్కర్లేదు, ఇలా ఉంటే చాలు. ఓకే, మన ఎమ్మి చేపల పులుసు రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, బాయ్ బాయ్.